నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 17వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆనవాళ్లను గుర్తించేందుకు నిర్విరామంగా సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ప్రతిరోజు 4 షిఫ్టులుగా 12 ఏజెన్సీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కార్మికుల ఆనవాళ్లు దొరకొచ్చని భావిస్తున్న ప్రాంతాలను D1, D2లుగా నిర్ధారించిన నిపుణులు D1 ప్రాంతం మాత్రం అత్యంత డేంజర్ జోన్గా సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఇప్పటికే ఒక మృతదేహం వెలికితీశారు. మరో 7 కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ లోపలికి అన్వీ రోబో బృందంతో పాటు 110 మంది సహాయక బృందం సభ్యులు లోకో ట్రైన్లో లోపలికి వెళ్లారు. ఎండ్ పాయింట్ డేంజర్ జోన్లో మరో స్పాట్ను గుర్తించిన టీమ్స్ మినీ జేసీబీలతో శిథిలాలు తొలగిస్తున్నారు. రైట్, ఈ రోజు సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, ఇలా ఎస్ఎల్బీసీ వద్ద 18వ రోజు కూడా ఈ సర్చింగ్ కొనసాగుతూ ఉంది. రెస్క్యూ బృందాలు కూడా ఇప్పటికే ఈ సర్చింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి. 12 ఏజెన్సీలతో కూడా ఇప్పటికే సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి అది చిక్కుకున్న మిగతా 7 మంది కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గల్లంతైన 7 మంది కోసం ఉదయం అన్ని రోబో సంబంధించిన బృందం కూడా ఈ రోబోలతో కూడా లోపలి వెళ్ళడం పరిస్థితి కనిపిస్తుంది. 110 మంది ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి సహాయ చర్యలు చేపట్టేందుకు ఈరోజు ఉదయం లోకో ట్రైన్ ద్వారా సొరంగ మార్గంలోకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ బృందాలు సాయంత్రం 5:04 ప్రాంతంలో తిరిగి రానున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏవైతే నిన్న ఈ కేరళకు సంబంధించినటువంటి కేడవారు డాగ్స్ ఏవైతే గుర్తించాయో ఆ ప్రాంతాల్లో 3 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆ 3 ప్రాంతాల్లో ఇప్పటికే ఒక ప్రాంతంలో కూడా మృతదేహం అదే తవ్వకాలు చేపడితే ఒక మృతదేహం బయటకు రావడం జరిగింది. ఆ మృతదేహాన్ని కూడా వారి బంధువులకు అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 2 ప్రాంతాలు ఏవైతే గుర్తించిందో అదే ప్రాంతంలో కూడా ఇప్పుడు ఈ రోబోల సహాయంతో కూడా ఇప్పటికే అక్కడ తవ్వకాలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా 12 రెస్క్యూ బృందాలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు అలాగే సింగరేణి బృందాలు కూడా ఇప్పటికే ఆ మిగతా 2 ప్రాంతాల్లో కూడా తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం లేక సాయంత్రం వరకు కూడా మిగతా 2 డెడ్ బాడీలు కూడా దొరికే అవకాశాలు కనిపిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అయితే మరో పక్క చూసుకుంటే టీబీఎన్ మిషన్ కటింగ్ కూడా యథావిధిగా కొనసాగుతుంది. గ్యాస్ కట్టడంతో రైల్వే సిబ్బందితో పాటు మిగతా సింగరేణి బృందాలు కూడా ఈ టీబీఎన్ మిషన్ కూడా కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మిగతా 5 మంది గురించి అంటే 3 ప్రాంతాల్లో గుర్తించడం జరిగింది. ఒక డెడ్ బాడీ ఇప్పటికే లభించిన పరిస్థితి ఉంది. మిగతా 7 మృతదేహాలు కూడా అంటే మిగతా 7 కూడా ఆచూకీ కూడా లభించేందుకోసం ఆదేశాలు కూడా రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో 2 ప్రాంతాల్లో అయితే ఇప్పటికే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మిగతా 5 మందికి సంబంధించి అంటే మిగతా 5 ప్రాంతాల్లో కూడా ఇవి అందరూ కూడా టీబీఎన్ మిషన్ వెనుక భాగాల్లో ఉండొచ్చు అన్న కోణంలో కూడా ఉన్నారు. అయితే ఈ 2 రెస్క్యూ ప్రాంతాలను కూడా గుర్తించడం D1, D2గా గుర్తించడం జరిగింది. D1 లో మాత్రం అత్యంత డేంజర్ జోన్ గా గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికైతే D2లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. D1 లో మాత్రం లోపలికి వెళ్ళాలంటే కూడా అతి భయంకరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే పైనుంచి మరింత పెచ్చులు ఊడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా అది రిస్క్ తో కూడిన నేపథ్యం కాబట్టి రోబోలను కూడా వినియోగించే పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 రోబోలు అయితే రావడం జరిగింది. ఆ రోబోలు ఎంతవరకు పనిచేస్తాయి అనేది కూడా లోపలికి వెళ్లి సమాచారం సేకరించేందుకు కూడా రోబోలు ఈ రోజు వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 110 మందితో పాటు ఈ రోబో బృందం కూడా అన్ని బృందం కూడా లోపలికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటలకు కూడా ఏదో ఒక రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ 2 ప్రాంతాలు అంటే 3 ప్రాంతాలు గుర్తిస్తే ఒక ప్రాంతంలో ఇప్పటికే ఒక మృతదేహం వెలికి తీయడం జరిగింది. మిగతా 2 ప్రాంతాల్లో కూడా ఈ రోజు రిజల్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నరేంద్రచారి.